నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బయట వాతావరణం ఈవినింగ్ అయితే చల్లగా ఉంటుంది కదండీ! అందుకని మణిని కొంచెం వేడిగా ఏదన్నా టిఫిన్ ఏసి పెట్టమ్మా అని అడిగితే, ఇడ్లీ పిండితో పునుగులు గాని, అట్లు గాని వేయనా అక్క అని అంది. మార్నింగ్ ఇడ్లీ వేసుకున్నానండి. ఆ పిండి ఉంది. అందుకని పునుగులు గాని, అట్లు గాని వేయనా అంది. అట్లు వేయమ్మా అన్నాను. ఇంకా అట్ల పిండి బయట పెట్టి దాంట్లో కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, సాల్ట్ వేసిందండి. పెరుగు ఎందుకంటే మనకి ఇడ్లీ పిండి పులిసిన పిండి అయితే పెరుగు అవసరం లేదు. పులవని ఇడ్లీ పిండి అయితే కంపల్సరీ కొంచెం అయినా సరే పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామందికి ఇడ్లీ పిండితో అట్లాంటి ఇష్టం ఉండదు కదా, ఇలా చేసి చూడండి, చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టమండి. అల్లం పచ్చడితో తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీకు కూడా ఇడ్లీ పిండితో అట్లు ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.